నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుమారుడు జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ కన్నుమూశారు. ఆమె వయసు 73 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. నందమూరి పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి. నందమూరి పద్మజ మరణం పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, నందమూరి అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి పద్మజ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. బావమర్ది నందమూరి జయకృష్ణ సతీమణి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. మామయ్య నందమూరి జయకృష్ణ గారి సతీమణి పద్మజ అత్త కన్ను మూశారన్న వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మా కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచే పద్మజ అత్త ఆకస్మిక మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పద్మజ మరణ వార్త తెలియటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కార్యక్రమాలు ముగించుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకుంటారు. మంత్రి నారా లోకేష్ కూడా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకుంటారు. నందమూరి జయకృష్ణ పద్మజల కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమై సీనియర్ నటి రాధికా రాడాన్ మీడియా నిర్మించిన ధమ్ అనే మూవీలో హీరోగా నటించారు. అలాగే లేటెస్ట్ గా బ్రీత్ అనే సినిమాలో కూడా హీరోగా నటించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.